గాంధీ గుడి అదేనండి, మన జాతిపిత గాంధీ గారికి గుడి ఉంది ఇక్కడ. మీరు ఎప్పుడైనా విజిట్ చేశారా? మేమైతే ఈ మధ్యలో విజిట్ చేశాము. ఈ గుడి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే హైవేలో చిట్యాల దగ్గర ఉంది. అంటే మనకి సుమారుగా హైదరాబాద్ నుంచి ఒక 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. 4 ఎకరాల స్థలంలో దీన్ని 2014లో నిర్మించారట. చాలా చక్కగా ఉంది గుడి. మీరు ఎప్పుడైనా అవకాశం ఉంటే చూడండి, ఈ గుడి విశేషాలు తెలుసుకోండి. ఈ గుడిలో ప్రతిరోజు ఇతర దేవాలయాల మాదిరిగానే గాంధీ గారికి పూజ అర్చన కార్యక్రమాలన్నీ జరిపిస్తారు. ఈ గుడి చుట్టూ కూడా గాజు పాత్రలలో అన్ని ముఖ్యమైన దేవస్థానాల యొక్క ఫొటోస్, దాని కింద అక్కడ నుంచి సేకరించిన పవిత్రమైన మట్టిని కూడా అమర్చారు. సో అక్కడ మట్టిని మనం తాకితే ఆ ప్లేస్ని సందర్శించిన యొక్క భావన అయితే కలుగుతుంది మనలో. ఇక్కడ గంట చూశారు కదా, ఇక్కడైతే ఈ గంట చాలా చక్కగా ఓంకార నాదం అందిస్తుంది. ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం బుద్ధ దేవాలయాల నుంచి సేకరించిందంట. సో మామూలుగా అయితే పైన ఉంటుంది కదా గంట గుడ్లలో, ఇక్కడైతే కింద పెట్టారు. చూసా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సౌండ్ వస్తుంది. ఇక్కడ ధర్మచక్రం కనిపిస్తుంది కదా, ఇది కూడా చాలా స్పెషల్. దీన్ని సెంటర్ హోల్లోంచి మనము గాంధీ గారిని దర్శించుకోవచ్చు. చాలా చక్కగా ఉంది. ఇక్కడ మనము మన పుట్టినరోజులు కానీ మ్యారేజ్ డేస్ కానీ అయినప్పుడు మనం ఇక్కడ విరాళాలు కూడా ఇవ్వచ్చు. అన్నదాన కార్యక్రమంలో మనం కూడా భాగస్వాములు అవ్వచ్చు. గుడి చుట్టూ ఏర్పరిచిన గాజు పాత్రల్లో మహాకాళేశ్వర్, తిరుపతి, సిద్ధి వినాయకుడు, కేదార్నాథ్, రిషికేశ్, దక్షిణేశ్వర్ ఇలా ఎన్నో ముఖ్యమైన ప్రాంతాల నుంచి సేకరించిన మట్టి అక్కడి ఫొటోస్ అమర్చి చాలా చక్కగా పెట్టారు. దీంతో ఈ గుడికి విజిట్ చేసిన వాళ్ళు ఈ ప్రదేశాలన్నింటినీ సందర్శించిన భావన, అక్కడ మట్టిని, పవిత్రమైన మట్టిని కాల్మోపిన భావన అనేది వాళ్ళలో కలుగుతుంది. గుడి మొత్తం చాలా విశాలంగా ఉంది. ఇక్కడ వచ్చిన వాళ్ళు వాళ్ళ కోరికలను కోరుకొని చక్కగా ముడుపులు కూడా కడుతున్నారు. బయట మర్రి చెట్టుకి తమ ముడుపుల్ని సమర్పిస్తున్నారు. వైబ్రేషన్ అయితే బాగుంది. ఈ ఘంటానాదంలో చక్కగా ఓంకారం అనేది వినిపిస్తూ ఉంది. గుడి కింద భాగంలో మెడిటేషన్ హాల్ కూడా ఉంది. చక్కగా ధ్యానం చేసుకోవచ్చు ఎవరైనా కూడా. ఇక్కడ అన్నదానానికి ఏర్పరిచిన హుండీలో మనము బియ్యం వేసేయచ్చు. ఒక పిడికిలు వేస్తే ఒక 10 రూపాయలు చెల్లించాలి. ఈ విధంగా పెట్టారు. గుడికి వెనక భాగంలో అన్ని మత గ్రంథాలని చక్కగా అమర్చారు. భగవద్గీత, ఖురాన్, బైబిల్, గాంధీ గారి స్వీయ చరిత్ర, ఇలా అన్ని మతాలు సమానమనే భావనతో ఇక్కడ అమర్చారు. గుడికి వెనక భాగంలో చక్కగా గోశాల కూడా మెయింటైన్ చేస్తున్నారు. గుడి తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ కనుక కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళు వాళ్ళ వివాహ పత్రిక అందజేస్తే వాళ్ళకి గుడి తరఫున పట్టు వస్త్రాలు కూడా సమర్పిస్తారట. సృష్టికి మూలమైన పంచభూతాలకు కూడా ఇక్కడ గుడి ఉంది. ఈ దేశంలో మరెక్కడా కూడా లేదు. ఇన్ని మంచి విశేషాలు ఉన్న గుడిని మీరు కూడా వెళ్ళినప్పుడు సందర్శించండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా